ఐదేళ్ల వైకాపా పాలనలో వేల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఆ పార్టీ నేతలు ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలకు పాల్పడ్డారు. నకిలీ పత్రాలు సృష్టించి విలువైన భూములను కొట్టేశారు. వారి ఆగడాలు భరించలేక ఎంతో మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. అక్రమార్కుల చెర నుంచి తమ భూములు తమకు దక్కేలా కొత్త ప్రభుత్వం చొరవ చూపాలని బాధితులు కోరుతున్నారు. వైకాపా పాలనలో మద్యం, ఇసుక కుంభకోణాలతో సమాంతరంగా ఆ పార్టీ నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ భూమి, ప్రైవేటు భూమి అన్న తేడా లేకుండా ఆక్రమించేశారు. ఉమ్మడి విశాఖ, వైఎస్సార్ జిల్లాల్లో వేల కోట్ల విలువైన భూములు కొట్టేశారు. రికార్డుల్లో వివరాలు మార్చడంతో పాటు తప్పుడు పత్రాలు సృష్టించారు. కొన్ని చోట్ల వీరికి రెవెన్యూ అధికారులు, సిబ్బంది సహకరించారు. మా భూములు లాక్కుంటున్నారు, న్యాయం చెయ్యండంటూ కార్యాలయాల చుట్టూ తిరిగిన బాధితుల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. చివరకు భూములు వదులుకోవాలంటూ వైకాపా ముఠాల బెదిరింపులకు భయపడి కొందరు బలవన్మరణాలకు సైతం పాల్పడ్డారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో బద్వేలు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల పరిధిలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు గత 5 ఏళ్లుగా అన్యాక్రాంతమయ్యాయి. బద్వేల్లో సుమారు 5,000 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు అంచనా. కడప నగరంలో జిల్లా పరిషత్తుకు చెందిన 4 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని వైకాపా కార్పొరేటర్ భర్త ఆక్రమించి హోటల్ ఏర్పాటు చేశారు. మామిళ్లపల్లెలో తెలుగంగ కార్యాలయానికి చెందిన 22 ఎకరాల భూమి ఆక్రమణల పాలైంది. సిద్ధవటం మండలం భాకరాపేట శివారులోని కడప చెన్నై జాతీయ రహదారి పక్కన ఎస్సీ లబ్ధిదారులకు చెందిన 6 ఎకరాల డీకేటీ భూమిని వైకాపా నేతలు 2020లో ఆన్లైన్లో తమ పేరుపైకి మార్చుకున్నారు. విశాఖలోనూ ఇదే దందా కొనసాగింది. సాగరనగరం చుట్టుపక్కల 500 ఎకరాల ప్రభుత్వ భూములు కాజేశారు. భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, మధురవాడలో చెరువులు, వాగుల్ని సైతం ఆక్రమించారు. రాణి వాద్వాన్కు చెందిన దస్పల్లా భూములు, సామాజిక సేవల కోసం కేటాయించిన హయగ్రీవ, సెయింట్ లూక్స్ భూములు వైకాపా నేతల గుప్పిట్లోకి వెళ్లాయి. అంతటితో ఆగకుండా తమకు కావలసిన వారికి విలువైన ప్రభుత్వ భూముల్ని తక్కువ ధరకు కట్టబెట్టారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరుతో విశాఖ శారదా పీఠానికి 200 కోట్ల రూపాయల విలువైన భూమిని గత పాలకులు కేటాయించారు. పేద రైతులకు చెందిన 2,000 ఎకరాల ఎసెంట్ భూముల్ని అప్పటి ప్రభుత్వ పెద్దలు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి కుటుంబ సభ్యుల అండదండలతో ఒంగోలులో జరిగిన భూదందా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. 100 కోట్ల విలువైన ప్రైవేటు భూములకు నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ల పేరుతో కాజేశారు. బాధితుల ఆందోళనలతో అదనపు ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో 20 మంది సీఐలతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది నిందితులు ఉన్నట్లు గుర్తించగా కేవలం 70 మందినే అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారులపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేటలో మాజీ మంత్రి అమర్నాథ్ అనుచరులు 600 ఎకరాల్లో భారీ లేఅవుట్ వేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన భూములకు తోడు ప్రభుత్వ భూములు, కొండగెడ్డలు, వాగుల్ని అందులో కలిపేశారు. లేఅవుట్లోకి వెళ్లడానికి రోడ్డు కోసం 5 కోట్ల విలువైన 10 ఎకరాల భూమి ఆక్రమించారు. ఈ వ్యవహారంపై అప్పటి ఆర్డీఓ సీతారాం విచారణ జరిపినా చర్యలు మాత్రం లేవు. శ్రీశైలానికి సమీపంలోని సున్నిపెంటలో జలవనరుల శాఖకు చెందిన 208 ఎకరాలు కబ్జాకు గురైనట్లు విజిలెన్స్ నివేదికల్లో పేర్కొన్నా చర్యలు తీసుకోలేదు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలో జలవనరుల శాఖకు చెందిన కాల్వల్ని ఆక్రమించి భారీ లేఅవుట్ వేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా వివాదాలు లేని ఖరీదైన భూములు కనిపిస్తే వాటికి వైకాపా నేతలు నకిలీ పత్రాలు సృష్టించారు. తమ అనుచరుల్ని పంపి యజమానుల్ని బెదిరించారు. మాట వినకపోతే అసలు యజమానులకు తెలియకుండానే రెవెన్యూ రికార్డులు, ఆన్లైన్లో పేర్లు మార్చేశారు. తరతరాలుగా వస్తున్న ఆస్తుల్ని కాపాడుకోవడానికి బాధితులు ఎంతగానో పోరాడారు. చివరకు వారు ఆత్మహత్యలు చేసుకునేలా వైకాపా నేతలే ప్రేరేపించారు. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలంలో వైకాపా నేతలు భూ రికార్డులు తారుమారు చేశారని చేనేత కార్మికుడు సుబ్బారావు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడగా ఆయన భార్య, కుమార్తె ఇంట్లో ప్రాణాలు విడిచారు. మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేటలో తన భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఓ రైతు రెవెన్యూ యంత్రాంగానికి మామూళ్లు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్న బాధతో ప్రాణాలు తీసుకున్నారు. కాళ్లరిగేలా తిరిగినప్పటికీ రెవెన్యూ సిబ్బంది తన 8 ఎకరాల పొలాన్ని ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం తుడుముల దిన్నెలో రైతు సుబ్బారెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డారు. తన చావుకు సీఎం, రెవెన్యూ అధికారులు కారణమని లేఖలో రాశారు. వైకాపా నేతల మద్దతుదారుల ఆగడాలకు 2022 సెప్టెంబర్లో ఓ వృద్ధుడు గుండెపోటుతో మరణించారు. భూ సమస్యల పరిష్కారం కోసం చిత్తూరు జిల్లా పెనమలూరు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అధికారులతో మాట్లాడుతున్నప్పుడే ప్రాణాలు విడిచారు.
స్థానిక ప్రజాప్రతినిధి ఇప్పించిన ఇంటి స్థలాన్ని ఆయనకు సన్నిహితంగా ఉండే ఓ పోలీసు ఆక్రమించాడని నరసరావుపేట కలెక్టరేట్ ఎదుట పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలానికి చెందిన దళిత యువకుడు ఉయ్యాల శివకృష్ణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం యాదవనగర్కు చెందిన తమ్మిశెట్టి గుర్రమ్మ, బత్తల వెంకట సుబ్బమ్మ తల్లి కుమార్తెలు. డీకేటీ పట్టా ఇచ్చి భూమి చూపించలేదని తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూదందాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్. ఇందుకోసం ప్రత్యేక సర్వే చేయాల్సిన అవసరం ఉంది. వీలైనంత త్వరగా భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపి వారి చెర నుంచి భూముల్ని విడిపించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్పై ఉంది. ఎన్డీఏ సర్కార్లోనైనా న్యాయం జరుగుతుందని భావిస్తున్న జగన్ సర్కార్ బాధితుల నమ్మకాన్ని ప్రస్తుత పాలకులు నిలబెట్టుకోవాలి.